నమస్తే అండి. నమస్తే అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకండి? ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, విలేజ్ క్లినిక్లు, పెన్షన్లు ఇవన్నీ ఆయన చేసిన ఇంకా రోడ్లు ఇవన్నీ వల్ల ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుంది. అలాగే మరి 175కి ఎన్ని సీట్లు వస్తాయంటారు జగన్మోహన్ రెడ్డి గారు? 175కి 170 సీట్లు వస్తాయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కానీ అన్ని దానివల్ల ఖచ్చితంగా 170 వస్తాయని గ్యారంటీ. మళ్ళీ నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకండి? ఆయన ఇచ్చిన సంథింగ్ మొత్తం అవన్నీ మొత్తం వారంట్లు వాళ్ళు పెట్టి శుభ్రంగాన హ్యాపీగాన అందరినీ కూడా శుభ్రం చూస్తున్నాడు ఆయన. అది పథకాలు కూడా ప్రతి పథకం కూడా ఇస్తున్నాడు ఆయన. అదే ప్రతి దానికి కూడా ఆయన శుభ్రంగా హ్యాపీగా చూస్తున్నాడు మొత్తం జనాలందరికీ. వాలంటీర్ వ్యవస్థ వల్ల మీకు మంచిగా జరిగిందా? మంచిగా జరిగింది. సచివాలయంలో మరి ఈరోజు పనులన్నీ జరుగుతున్నాయా? సచివాలయం అన్నీ జరుగుతున్నాయి. భూమిలో కానీ ఏమిలో కానీ మొత్తం అంతా కూడా సర్వే చేసి అన్ని చేసి అన్ని కూడా శుభ్రంగా ఇచ్చారు ఆయన. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారికి 175 సీట్లకి 175 వస్తాయా? 175 కన్ఫర్మ్ వస్తాయి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకండి? జగన్మోహన్ గారు పెట్టిన సంక్షేమ పథకాల వల్ల ఆయన మళ్ళీ సీఎం అవుతారని మేము అనుకుంటున్నామండి. తర్వాత ఆయన అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ అనేక సంక్షేమ పథకాల వల్ల మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. 175కి 175 గెలుస్తామండి. అలాగే 25కి 25 ఎంపీ సీట్లు కూడా మేమే గెలుస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. నమస్తే అండి. నమస్తే. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఎందుకని? ఆయన చేసిన మా పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందరికీ అనుకూలంగా ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత బాధలు పడే వాళ్ళు ఎవరు ప్రజలు లేరు. అన్ని పథకాలు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని అతను ఏమి చెప్పాడో అవి నెరవేర్చాడు. అలాగే మరి అన్ని సర్వేలు కూడా 120+ చెప్తున్నాయి. ఎన్ని సీట్లు వస్తాయంటారు? గ్యారంటీగా 150 సీట్లు గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్ సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నో మెన్షన్స్ అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకండి? ఆయన చాలా అభివృద్ధి పనులు చేశారు. అందరికీ అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేశారు. మరి అన్ని సర్వేలు కూడా 120+ అంటున్నారు. ఎన్ని సీట్లు వస్తాయమ్మా? 175 వస్తాయి అనుకుంటున్నాను. పక్కాగా 175కి 175 వస్తాయి అంటున్నారు. అలాగే మరి సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఎందుకండి? ఎందుకంటే అతను చేసిన సంక్షేమ పథకాలు చాలా రకాలు చేశారు. మనకి రైతు భరోసా, అమ్మఒడి, తర్వాత పెన్షన్లు అందరికీను విద్యార్థి పెన్షన్లు ఎక్కువగా ఇస్తున్నారు. అన్ని పథకాలు అన్ని వర్గాల వరకు అన్ని అందుతున్నాయి కాబట్టి మన ఇంటి వద్దకే వాలంటీర్ వాళ్ళు సచివాలయం వ్యవస్థ వల్ల మన ఇంటికి అన్ని తెస్తూ అందరూ చేస్తున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ ప్రభుత్వం బాగుంటుందని ఆలోచిస్తున్నాం. అలాగే మరి అన్ని సర్వేలు కూడా 120+ అంటున్నారు. ఎన్ని వస్తాయమ్మా? కంపల్సరీగా 175 వస్తాయండి. 25 ఎంపీ సీట్లు కూడా మనకే వస్తాయి. అది కంపల్సరీగా. థ్యాంక్ యూ అండి. రైట్ సార్.